యాక్చువల్గా ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఎందుకంటామంటే ట్రైజెమినల్ నర్వ్ అనేది మన ఫేస్ నుంచి మూమెంట్స్, తర్వాత సెన్సేషన్స్ అండ్ టచ్ మనకి బ్రెయిన్లోకి తీసుకెళ్తుంది అనమాట. అయితే నార్మల్గా మనకి టచ్ అంటే ముట్టడం అనేది పర్సీవ్ చేసేది బ్రెయిన్లో మనకి ఈ సిగ్నల్స్ క్రాస్ టాక్ అంటే ఎపాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాము. ఈ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకి గాలి తగిలినా కానీ లేకపోతే తాగినప్పుడు వాటర్ సెన్సేషన్ కానీ ఇవన్నీ సివియర్ పెయిన్గా పరిగణిస్తుంది అనమాట బ్రెయిన్. సో బేసికల్గా ఫంక్షనల్గా అంత నార్మల్గా ఉన్న వ్యక్తుల్లో ఈ పెయిన్ అనేది అబ్నార్మల్గా తెలుస్తుంది కాబట్టి దీన్ని న్యూరాలజీ అంటాం అనమాట. అయితే దీంట్లో ట్రైజెమినల్ నర్వ్ అనేది 3 డిస్ట్రిబ్యూషన్స్లో ఉంటుందన్నమాట. ఈ పైన కన్నుకి, ఫోర్ హెడ్కి సప్లై చేసేది V1 అంటాము. ముక్కు అండ్ ఈ మ్యాగ్జిలా పరిసరాల్లో సప్లై చేసేది V2 డిస్ట్రిబ్యూషన్ అంటాము. అండ్ ఈ మ్యాండిబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది V3 డిస్ట్రిబ్యూషన్ అంటాం. కామన్గా మనకి V3 అండ్ V2లో చాలా కామన్గా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది కనిపిస్తుంది అనమాట.